ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు అన్నా చెల్లెళ్ళు సామాన్యులు కారు. చిన్న వయసులోనే ఎన్నో రికార్డులు సాధించారు. జిల్లా స్థాయిలో మొదలుపెట్టే జాతీయ స్థాయిలో అన్ని విభాగాల్లోనూ ప్రతిభ కనబరిచి ఔరా అనిపిస్తున్నారు. సాంస్కృతిక కళలు, విద్య, క్రీడలతో పాటు కరాటే పోటీల్లోనూ విజేతలుగా నిలుస్తున్నారు. ఏలూరుకు చెందిన హర్షవర్ధన్, దామిని సుధా చిన్నతనం నుంచే అన్ని రకాల క్రీడల్లో ప్రావీణ్యం పొందారు. పిల్లల ఇష్టాన్ని గమనించిన పేరెంట్స్ రఘు, అరుణ దంపతులు వారికి ఇష్టం వచ్చిన రంగంలో తర్ఫీదిప్పించారు. నేను డాక్టర్ కొలిపాక అరుణ అండి. సెయింట్ థెరెసా డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా చేస్తున్నాను. వీళ్ళిద్దరూ నా పిల్లలు, కానూరి హర్షవర్ధన్, దామిని సుధా. మేము ఒకటే అనుకున్నామండి, చదువు ఒక్కటే మనిషి యొక్క గెలుపుకి కారణం అనేది మేమిద్దరం కూడా, భార్యాభర్తలు ఇద్దరం కూడా దాన్ని నమ్మము. అంటే చదువు ఉపయోగపడుతుంది, చదువు ఒక్కటే ఉపయోగపడుతుంది అని మాత్రం మేము నమ్మేవాళ్ళం కాదు. అందుకని చదువుతో పాటుగా వీళ్ళకి బాల్యాన్ని హరించేదు, చదువు పేరుతో బాల్యాన్ని హరించకుండా ప్రతి ఒక్క రోజుని వాళ్ళు ఉపయోగించుకోగలగాలి పిల్లలు. అది చదువుతో పాటుగా ఆటలు, ఆ ఆటల్లోనే మేము మేధాశక్తి పెంపొందించడానికి చదరంగం గేమ్ని ఎంచుకున్నాము. అలాగే శారీరక దృఢత్వాన్ని, అలాగే ఆత్మరక్షణ కోసం మేము కరాటేని ఎంచుకున్నాము. ఈ రెండింటితో ఎప్పుడైతే మేము ఈ రెండు ఇవ్వగలిగామో వాళ్ళకి, వాటితో పాటుగా వాళ్ళకి వాళ్ళు నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదగడం ప్రారంభించారండి. తను ఇంత చిన్న వయసులో 2 పుస్తకాలు రాయడం అనేది మాకు చాలా గర్వంగా అనిపించిందండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి కథలు రాయడం అలవాటు చేసుకున్నారండి. ఎప్పుడైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ కథలు, కొన్ని వేల కథలు వాళ్ళు విన్నారండి. వినడం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే చిన్న వయసులోనే కథలు రాసేవారు. ఈయన కథల పోటీల్లో జాతీయ స్థాయిలో కూడా బహుమతి అందుకున్నాడు బాబు. అలాగే లేఖారచన పోటీల్లో కూడా వీళ్ళు చాలా బహుమతులు అందుకున్నారు. వాళ్ళకి నెమ్మదిగా ఈ రచనా వ్యాసంగం అనేది పెంపొందింది. ఈ పాప అయితే కనుక కవితల పోటీల్లో కూడా చాలా ప్రైజులు అందుకుంది, రాష్ట్ర స్థాయిలో కూడా ప్రైజులు అందుకుంది. అది పుస్తక రచనకు కారణమైంది అని మేము చెప్పగలం. పిల్లలు ఏ రంగాన్ని ఎంచుకుంటున్నారు అంటే, వాళ్ళు ఎంచుకున్న రంగానికి మేమైతే సహకారం, ప్రోత్సాహం అందిస్తున్నామండి. మేమైతే వాళ్ళకి లక్ష్యాన్ని అయితే నిర్దేశం చెయ్యలేదు. వాళ్ళు ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో దానికి మా సహకార ప్రోత్సాహాలు అయితే మేము 100% కూడా ఇస్తున్నాము, ఇవ్వాలనే అనుకుంటున్నాము. ఇప్పుడు మేము నేర్పించేది ఏంటంటే, మీరు వెళ్ళండి, మీరు ఏదైతే నేర్చుకున్నారో దానిని 100% అక్కడ పెట్టిరండి. గెలుపు ఓటం అనేది మన చేతిలో లేదు. గెలిచినప్పుడు ఒకేలాగా ఉన్నాము, ఓడినప్పుడు ఒకేలాగా ఉన్నాము. ఇక్కడ పొగడతలు మేము పట్టించుకోలేదు, అలాగే తెగడతలు కూడా మేమేం పట్టించుకోలేదండి. మా పిల్లలు నేర్చుకున్న దాన్ని అక్కడ 100% పెట్టారు. ఆ పెట్టడం వల్ల బహుమతులు అయితే చాలానే వచ్చాయి. గర్వంగా ఉంది. కరాటేలో ఇప్పటి వరకు 100కు పైగా పతకాలు సాధించారు ఈ అన్నా చెల్లెళ్ళు. చిన్నతనంలో కరాటేపై ఆసక్తి కనబరచడంతో వారికి తల్లిదండ్రులు శిక్షణ ఇప్పించారు. శిక్షణలో చేరిన కొన్ని రోజులకే జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. 6 ఏళ్ల వయసులోనే దామిని సుధా కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో పాటు పద్యాలు, శ్లోకాల పఠనంలోనూ నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. రామాయణ, మహాభారత శ్లోకాలు, సుమతి, వేమన, దాశరథి శతకాలు, భర్తృహరి సుభాషితాలను అలవోకగా ఆలపిస్తున్నారు. ఓవైపు చదువులో రాణిస్తూ మరోవైపు పురాణాలపై పట్టు సాధిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో రాణించి సత్కారాలు పొందుతున్నారు. వీరు చిన్నప్పటి నుండి మంచి క్రమశిక్షణలో మంచిగా పెరగాలని మేము అనుకున్నాము, అలాగే పెంచాము. కానీ వాళ్ళిద్దరూ వృద్ధిలోకి రావడానికి మెయిన్ కారణం మా మిస్సెస్ అండి. నేను మామూలుగా సపోర్ట్ చేసేవాళ్ళని, వాళ్ళిద్దరిని పైకి తీసుకురావడానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేశాను. మా మిస్సెస్ కూడా పెళ్ళి అయిన తర్వాతే డెవలప్ అయిందండి. ఎంఏ చేసింది, ఎంకామ్ చేసింది, బీఈడీ చేసింది, ఆ తర్వాత పిహెచ్డీ కూడా కంప్లీట్ చేశానండి. వీటన్నిటికీ నేను నా తరపు నుండి సంపూర్ణ సహాయ సహకారం అందించానండి. డాక్టరేట్ వచ్చినందుకు చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. నేను చాలా అచీవ్మెంట్, అది మా కుటుంబానికి సంబంధించిన ఒక అచీవ్మెంట్గా నేను ఫీల్ అయ్యాను. చుట్టాల్లో కూడా మా గౌరవం పెంచిందండి. మా ఫ్యామిలీ అంటే కొంచెం గౌరవం పెరిగింది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న దామిని సుధా కరాటేలో చిన్నారులకు శిక్షణనిస్తోంది. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, ఆపత్కాల సమయంలో ఏ విధంగా సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలనే అంశంపై 2 పుస్తకాలు రచించింది.
ఇప్పటి వరకు కరాటే, చెస్, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని 500కు పైగా పతకాలు సాధించింది. ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ కావడంతో ఓవైపు కరాటే శిక్షణనిస్తూ మరోవైపు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతోంది. ఐఏఎస్ కావాలనేది తన లక్ష్యమని, దేశ సేవ చేయాలనే కోరిక బలంగా ఉందని దామిని సుధా తెలిపింది. పేరు కానూరి దామిని సుధా. నేను చింతలపాటి సత్యవతీదేవి సెయింట్ తెరెసా డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. నిన్నే రిజల్ట్ వచ్చింది, 91%తో కంప్లీట్ చేశాను. నేను ఇప్పుడు ప్రెసెంట్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను అండ్ ఆల్సో నా డ్యూయల్ డిగ్రీ బీఎస్సీ ఆంథ్రోపాలజీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. నేను ఎందుకు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నానంటే ఉమెన్ ఎంపవర్మెంట్ చేద్దామని. ఇప్పుడు చూస్తున్న సిట్యువేషన్స్కి మణిపూర్ ఇన్సిడెంట్ కానీ, ఢిల్లీ ఇన్సిడెంట్, కలకత్తా ఇన్సిడెంట్, చాలామంది ఉమెన్లో అవేర్నెస్ లేదు. గవర్నమెంట్ ఎన్ని లాస్ పెట్టినా కూడా అవేర్నెస్ లేదు. అవేర్నెస్ క్రియేట్ చేయాలి అండ్ ఆల్సో ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి. నేను చిన్నప్పటి నుండి భగవద్గీత, పద్యపఠనం, కరాటే ఇంటర్నేషనల్ ఛాంపియన్ అండ్ కోచ్ కూడా. నేను చెస్ స్టేట్ లెవెల్ ప్లేయర్, మోనో యాక్షన్ నేషనల్ లెవెల్, ఎస్ఏ రైటింగ్, పోయిటరీ రైటింగ్, క్విజెస్, కరిక్యులర్, కో కరిక్యులర్, కల్చరల్ అన్ని యాక్టివిటీస్లో నేను పార్టిసిపేట్ చేశాను అండ్ ఐ హ్యావ్ మోర్ దాన్ 490+ అచీవ్మెంట్స్. కరాటే నేను 6 times ఇంటర్నేషనల్ ఛాంపియన్ అండ్ చెస్లో నేను 4 times స్టేట్ ఛాంపియన్, ఎస్ఏ రైటింగ్, మోనో యాక్షన్ నేషనల్ ఛాంపియన్, నేషనల్ విన్నర్ అండ్ మిగిలిన వాటి స్టేట్స్ అయితే నేను పార్టిసిపేట్ చేశాను అండ్ ఐఎమ్ స్టేట్ విన్నర్. డెఫినెట్లీ పేరెంట్స్ సపోర్ట్ అయితే నాకు చాలా ఉంది. చిన్నప్పటి నుండి అన్నయ్యకి చెప్పినవే నాకు కూడా అండ్ ఇద్దరం కూడా సైమల్టేనియస్గా వెళ్ళాము. అన్నయ్యకి ఎక్కువ చేయడం, నాకు తక్కువ చేయడం ఎక్కడా లేదు. వాళ్ళ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ అయితే చాలా ఉంది. నా ఈచ్ అండ్ ఎవ్రీ అచీవ్మెంట్ వెనకాల వాళ్ళ ప్రోత్సాహం కానీ చాలా ఉంది. అన్నకి నాకు కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్న కరాటే కోచ్ మిర్జా ఇబ్రాహిం బేగ్ సార్ కి, చెస్ కోచ్ జి యోహనాన్ సార్ కి నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్న మా కళాశాల యాజమాన్యం వారికి, నా ప్రతి గవర్నమెంట్ కాంపిటీషన్ లో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ను అందిస్తున్న మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ సిస్టర్ డాక్టర్ శిష్య మర్సీ గారికి అండ్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక చెల్లితో సమానంగా హర్షవర్ధన్ సైతం చెస్ కాంపిటీషన్స్ లో ఎన్నో పతకాలు సాధించాడు. ప్రస్తుతం బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న హర్షవర్ధన్ జాతీయ స్థాయిలో నిర్వహించే కరాటే పోటీల్లో పాల్గొంటున్నాడు. నా పేరు కానూరి హర్షవర్ధన్. నేను కేఎల్ యూనివర్సిటీలో 3rd ఇయర్ కంప్లీట్ చేశాను. మా తల్లిదండ్రుల సహకారంతో మేము కరాటే, చెస్, భగవద్గీత, ఎలక్ట్యూషన్, పద్యపఠనం, మోనో యాక్షన్ ఇలాంటి కాంపిటీషన్స్లో మొత్తం అన్నీ పార్టిసిపేట్ చేశాము. అందులో కూడా చాలా ప్రావీణ్యత సంపాదించాము. అలాగే మా తల్లిదండ్రులు ఇలా చెప్పడం వల్ల, మాకు ఇలా నేర్పించడం వల్ల చెల్లికి, నాకు ఇద్దరికీ కూడా కాలేజెస్లో ఫ్రీ సీట్స్ వచ్చాయి. ఇంకా నాకు కేఎల్ యూనివర్సిటీలో కూడా ఎక్సలెన్సీ అవార్డు కూడా వచ్చింది. దీనివల్ల మేము కరాటే ఇంటర్నేషనల్స్ పార్టిసిపేట్ చేసాము. ఇంటర్నేషనల్స్లో కూడా విన్ అయ్యాము. చెస్లో స్టేట్ ఛాంపియన్షిప్ వచ్చింది. కరాటేలో 3 times ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ వచ్చింది. స్టేట్లో చెస్ ఒకసారి ఛాంపియన్షిప్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా నేను, మా చెల్లి, మేము కలిసి వెళ్తూ ఉంటాము కాంపిటీషన్స్కి. ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీగా ప్రైజ్ కొడతాము. చెల్లి కూడా నాకు చాలా సహకారం అందించింది, నా పక్కన తోడుగా ఉండి. అలా నేను నా లైఫ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. నా ప్రతిభని గుర్తించి నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ మరియు స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నేను ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తున్న మా యూనివర్సిటీ మేనేజ్మెంట్కి మరియు ఆచార్యులకు నా ధన్యవాదాలు. కరాటే, చెస్తో పాటు ఏకపాత్రాభినయంలోనూ ప్రావీణ్యం సాధించారు. ఇంటర్నెట్ సహాయంతో టైపింగ్ నేర్చుకుని పీహెచ్డీ చేసేవారి థీసిస్లను తెలుగులో టైప్ చేస్తూ చదువుకుంటూనే సంపాదన మొదలుపెట్టారు. ఇక దామిని సుధా వంటలు చేస్తూ తన వంటల్ని అందరికీ పరిచయం చేసేందుకు దామినీస్ ఛానల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ను రన్ చేస్తోంది. ప్రస్తుతం వీళ్ళ ఇంట్లో ఎక్కడ చూసినా పథకాలే కనిపిస్తున్నాయి.